ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టిటిడి అప్డేట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రస్తుతానికి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా వైరస్ అనేది అతి భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ సిచ్యువేషన్లో ఎవరైతే స్పెషల్ దర్శనం ఫ్రీ దర్శనం చేసుకున్నారో వీళ్ళందరూ కూడా కరోనా సంబంధించిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతూ కూడా వీళ్ళైతే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ రోజు అయితే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకైతే ఒక స్పెషల్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఆ స్పెషల్ అప్డేట్ దేని గురించి అంటే ఒక బిగ్ అలర్ట్ లాంటిది. ఆ అలర్ట్ దేని గురించి అంటే చాలా మంది భక్తులు ఏంటంటే దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలా కుతూహలంతో ఉంటూ ఉంటారు కదా. సో వీళ్ళందరినీ వీళ్ళ యొక్క వీక్నెస్ క్యాచ్ చేసుకొని కొంతమంది మోసపూరిత వ్యక్తులు అయితే కొన్ని ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి సో వాళ్ళైతే ఆ బుకింగ్ సంబంధించిన కొన్ని పోర్టల్స్ అయితే వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకొని వీళ్ళేంటంటే ఒక మోసపూరితంగా వాళ్ళైతే బుకింగ్ పోర్టల్ని ఆన్ చేసి సో భక్తులందరూ కూడా టికెట్లను బుక్ చేసుకుంటారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళైతే కొన్ని ఫేక్ టికెట్స్ అనేవి వాళ్ళకైతే జీమెయిల్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆ భక్తులే గమనించలేకపోతున్నారు ఏమనంటే అది ఫేక్ అని చెప్పేసి. తర్వాత వీళ్ళు దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు కొండ మీద చూపించిన తర్వాత సో ఫేక్ టికెట్స్ అని చెప్పేసి వీళ్ళైతే మన టీటీడీ సంస్థలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో తర్వాత భక్తులు రియలైజ్ అవుతున్నారు ఏమనంటే మేము మోసపోయామని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇంకా అలాగే కొంతమంది ఆఫ్లైన్లో కూడా మేమైతే దర్శనానికి సంబంధించి టికెట్లు ఇస్తామని చెప్పేసి కొంతమంది అయితే మనకి కొండ మీదే ఇలా మోసం చేస్తున్నారు అన్నమాట. రీసెంట్గా మనం ఒక 1 month బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో దేని గురించి అంటే మనకేంటంటే స్పెషల్ దర్శనం సంబంధించిన టికెట్లు అంటే ₹300 సంబంధించిన టికెట్లు. సో మేమైతే ₹5,000 ₹10,000 సో మేమైతే మీరు ఆన్లైన్ బుక్ చేసుకోకపోయినా సరే ఆఫ్లైన్లో ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. అంటే మనకేంటంటే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇంకా అలాగే ఫ్రీ దర్శనం ఎంట్రీ సో వీటికి సంబంధించిన టికెట్లు అనేవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కదా, ఆఫ్లైన్లో అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా. సో అందుకని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే అరే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టైం లేదు, ఇంకా అలాగే మనకు నెక్స్ట్ మంత్ ఆగలేవు అని చెప్పేసి, అలాగే ఒకవేళ మనం ఆగినా సరే ఆన్లైన్ దొరకట్లేదు, ఎటు మనకు ఆఫ్లైన్లో ఇస్తా అంటున్నారు కదా అని చెప్పి తీసుకుంటున్నారు. కొండ వీళ్ళ తర్వాత అక్కడైతే దొరికిపోతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే భక్తులు అనేవాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు అనేవి పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అలాగే మనకంటే కర్ణాటక, రాజస్థాన్ లాంగ్ నుంచి బాగా డిస్టెన్స్ నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో వేల కిలోమీటర్ల నుంచి సో వాళ్ళైతే ఎక్కువగా మోసపోతున్నారు అనమాట. ఎందుకంటే మనకేంటంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యాటర్ ఇదనమాట. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మనకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరైతే టికెట్లను బుక్ చేసుకున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదేంటే మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదనమాట. మీరేంటంటే సెర్చ్లోకి వెళ్ళి సో మీరైతే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసి సో సెర్చ్ కొట్టిన తర్వాత మీకైతే ఇలా రావడం జరుగుతుంది. మన ఫస్ట్ స్టార్టింగ్లోనే మనైతే వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన అఫీషియల్ వెబ్సైట్. సో మనకేంటంటే దీనికి సంబంధించి అన్ని అప్డేట్లు కూడా మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. టికెట్లకు సంబంధించి ఇంకా అలాగే ఏమన్నా దర్శనాలకు సంబంధించి దర్శనాలు క్యాన్సిల్ అయినా, దర్శనాలు పోస్ట్పోన్ చేసినా, ఇంకా అలాగే ఎవరన్నా దర్శనాలు మిస్ అయినా సరే సో ఇంకా అలాగే అకామిడేషన్ సంబంధించి ఇంకా అలాగే దర్శనాలకు సంబంధించి మనకి ఏమన్నా డౌట్స్ వస్తే శ్రీవారి సర్వీసెస్ అని కొన్ని ఉంటాయి అనమాట. అంటే కాల్ సెంటర్లు అనమాట. ఇవన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇక్కడ ఉంటాయి అనమాట. ఇంకా అలాగే మన టీటీడీ న్యూస్ కూడా మనకైతే అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టీటీడీ న్యూస్ కూడా. ఇదైతే మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అండి. అంటే అది బుకింగ్ పోర్టల్ సంబంధించింది. ఇంకా మనకేంటంటే కొన్ని న్యూస్లు అక్కడ ఉంటాయి కదా. సో ఇది ఒక న్యూస్ వెబ్సైట్ అనమాట. ఇది టీటీడీ సంస్థ వారిది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఫ్రెండ్స్ మనకేంటంటే బుకింగ్ పోర్టల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసి సో మీరైతే మనకు సేవా సంబంధించి మీద క్లిక్ చేయండి. సో మనకి తర్వాత ఏమవుతుందంటే మనకైతే బుకింగ్ సంబంధించిన పోర్టల్స్ అయితే కొన్ని ఓపెన్ అవుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇంకా అలాగే మనకు సర్వదర్శన టోకెన్స్, అకామిడేషన్ అంటే వసతి సంబంధించి సేవ, ఆన్లైన్ సేవ ఇంకా చాలా ఉంటాయండి. సో మనకి డొనేషన్ సంబంధించి సో చాలా ఉంటాయి అనమాట. మనకి అప్డేట్లు అయితే ఇక్కడ అర్థమైపోతాయి, లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి. టికెట్లు రిలీజ్ చేస్తారు పలానా డేట్స్లో అని చెప్పేసి ముందుగానే ఇస్తారు. ఇంకా అలాగే మనకేంటంటే పలానా రోజు టికెట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. తిరుపతి అకామిడేషన్ కోటా పడుతుంది జనవరి 2022 ఈజ్ అవైలబుల్ ఫర్ పిలిగ్రామ్ బుకింగ్స్ అని ఉంది కదా. మనకేంటంటే జనవరి నెల సంబంధించి అకామిడేషన్ అయితే మనకైతే ప్రస్తుతానికి అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి సో క్లోజ్డ్ అని చెప్పేసి మనకైతే పెట్టడం జరుగుతుంది. సో ఎవరు కూడా మోసపూరితమైన వ్యక్తులను నమ్మకండి, ఓకేనా. మీరైతే పక్కగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సిందే, అంతేగాని ఆఫ్లైన్లో ఇవన్నీ అవకాశం లేదనమాట. ఒకవేళ ఆఫ్లైన్లో ఇస్తే మాత్రం చెప్తాను. అంటే మనకి తిరుపతి లోకల్ పీపుల్స్ ఉంటారు కదా తిరుపతిలో, సో వాళ్ళకి మాత్రమే మనకి మన ఆఫ్లైన్ సంబంధించి ఫ్రీ దర్శనం సంబంధించి టికెట్లు ఇచ్చారు. కాకపోతే మనకి కరోనా వల్ల చాలామంది అయితే ఎఫెక్ట్ అయితే అయ్యారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.